తెలంగాణ సీఎం రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించే పోర్ట్ఫోలియోలపై చర్చ జరగనుంది. కేబినెట్లో ఉన్న కొందరు పాత మంత్రుల శాఖల పనితీరు, మార్పుపై కసరత్తు చేయనున్నారు. ఆ సభలకు కేబినెట్ బెర్త్లో చోటు లభించని వారికి కీలక పదవులు దక్కనున్నాయి. ఖాళీ అయిన విప్, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక ఇవాళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. అన్ని కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి కేటాయించిన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. వీటిలో 3 మంత్రులకు కొన్ని శాఖలను ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానుంది. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. జనగణనలో కులగణన అంశంపై తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేలా ఒత్తిడి తెచ్చే ఆలోచనతో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా చర్చ జరగనుంది. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ హామీలను అమలు చేయడంలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయనున్నారు. అలాగే పలు అంశాలపై చర్చ జరగనుంది.